ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు, మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా సిస్టమాటిక్ గా కూడా ఉంటారు. అలాగే వృత్తి విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. సమయ పాలన అధికంగా ఉంటుంది. క్రమశిక్షణకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. తెలివైన ఆలోచనలు కలిగి ఉంటారు. విభిన్నమైన వ్యాపారాలు చేయాలి అనే ఆసక్తి కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి చూస్తే కనుక, చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. కుటుంబానికి కానీ, కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి కానీ ఒక పెద్ద సమస్య మిమ్మల్ని ఎంతగానో బాధపెడుతుంది. అటువంటి సమస్యకు ఈరోజు పరిష్కారమైతే లభించబోతుంది. కానీ కుటుంబ సభ్యులు సఖ్యతగా ఉన్నవారి మధ్య చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి, తోబుట్టువులకి కానీ లేదా తోడి కోడళ్లకి కానీ గొడవలు జరిగి, లేదా అత్తా కోడళ్లకి కానీ గొడవలు జరిగి మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుల వృత్తులు చేస్తున్న వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా పరిగణించడం జరుగుతుంది. చాలా కాలం నుండి మీరు ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి అవకాశం మీకు రాబోతుంది. విదేశీ వ్యాపార అవకాశాలు మీ ముందుకు వస్తాయి. విదేశాలకు వెళ్లాలని, ఉన్నత చదువులు చదువుకోవాలని ఆశపడుతున్న వారికి అవకాశం వారి ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తి పరిచయం కూడా మీకు ఉండబోతుంది. ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కొంతమందితో పరిచయం అనేది అతి త్వరలో ముగిసిపోతుంది. మరికొంతమందితో పరిచయం చాలా కాలం పాటు కొనసాగుతుంది. ఈ రోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి వ్యక్తితో మీకు పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈ రోజు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే నిరాశకి లోనవుతారు. ఉద్యోగాన్ని వదిలేద్దామని ఒక ఆలోచన కూడా మీకు వస్తుంది. కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్న వారు ఉన్నారో, ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక మంచి అవకాశం వారికి రాబోతుంది. లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ కన్యా రాశిలో జన్మించిన వారు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్య కాస్త మీరు అశ్రద్ధ చేశారంటే పెద్దగా మారే ప్రమాదమైతే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే బయటికి వెళ్లేవారు, నిర్మానుష్య ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేస్తున్నవారు, అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివల్ల మీకు ప్రమాద సూచన కూడా కనిపిస్తుంది. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా రైళ్లలో ప్రయాణం చేస్తున్న వారికి కానీ, బస్సుల్లో ప్రయాణం చేస్తున్న వారికి కానీ కనిపిస్తుంది. ఈ అంశంలో కూడా మీరు జాగ్రత్త పడండి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఆ శ్రీరామచంద్రమూర్తిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి.
మీ యొక్క లైఫ్లో మరిన్ని శుభ ఫలితాల కోసం గోమాతను సేవించండి. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని